కథనా కామెడీ షో. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. లక్ష్మి, ఏమిటి దేవుణ్ణి వేడుకుంటున్నావా? లక్ష్మి, వేడుకో. మన ఇంట్లో ఆనందం పెట్రోల్ ధరల్లా పెరగాలని, బాధలు మన యాంకర్లు వేసుకునే బట్టల్లా తరగాలని కోరుకో లక్ష్మి. మీరేం కోరుకున్నారండి? ఆ పక్కింటి ఆనందరావులాగా నేను కోటీశ్వరుని అవ్వాలనుకుంటున్నాను లక్ష్మి. అంటే ఆయన కోటీశ్వరుడా అండి? లేదు లక్ష్మి, వాడు నాలాగే కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నాడు. అయినా కరెంటు కూడా లేని ఈ కటిక పేదరికం ఏంటండి? నువ్వు ఒక బుక్ తీసి చదువు లక్ష్మి, ఆటోమేటిక్ గా వెలుగు వస్తుంది. ఎలా అండి? ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు లక్ష్మి. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. అశోకుడు చెట్లు నాటించాను, ఏమండి వెలుగు వెలుగు వచ్చేసిందండి. చూసారా, మా ఇంటికి చిన్న వెలుగు రాగానే ఏదో ఇంట్లోకి సన్నీలు వేణు వచ్చినంత ఆనందంగా ఉంది మా ఫ్యామిలీ. అన్నయ్య, ఇంతకంటే దరిద్రం ఉంటుందా అన్నయ్య? ఈ స్కిట్ లో నువ్వు నా చెల్లెల క్యారెక్టర్ చేస్తున్నావు చూసావా, అదే ఇంతకు మించిన దరిద్రం. పేదరికం అంటే ఏంటన్నయ్య? జబర్దస్త్కు రాకముందు మన టీం లీడర్లు అందరూ అనుభవించారే అదే పేదరికం. అసలు ఏంటండి ఈ ధనవంతుడు పేదవాడు మధ్య వ్యత్యాసం ఏంటండి? ఒక అమ్మాయిని చూడడానికి గోడకి సీసీ కెమెరా పెట్టేవాడు ధనవంతుడు, అదే అమ్మాయిని చూడడానికి గోడకి కన్నం పెట్టేవాడు పేదవాడు. పాయింటే. మన ఆస్తి అంతా ఎలా పోయింది అన్నయ్య? దీన్ని చేసుకుంటే లైఫ్ లో చేంజ్ వస్తుంది అని చెప్పారు, మరీ చేంజ్ దొరకనంత చేంజ్ వస్తుందని నేను అనుకోలేదు. దేనికైనా అదృష్టం ఉండాలి లక్ష్మి. అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏంటి అన్నయ్య? ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గాలికి పైట ఎగిరింది అనుకో, అది అదృష్టం. ఆ. అదే టైంలో మన కళ్ళల్లో ఇసుక పడింది అనుకో, అది దురదృష్టం. సూపర్. అసలు ఈ సుఖ దుఃఖాలు ఎందుకండి? చెప్తాను లక్ష్మి, డ్రా. దుఃఖం అంటే నీలాంటిదే, ఎప్పుడు నాతోనే ఉంటది. సుఖం మీ చెల్లెలు లాంటిది, అప్పుడప్పుడు వచ్చిపోతుంటది. రోడ్డు మీద ఎవరో అమ్మాయితో తిరుగుతున్నారట కదా? లక్ష్మి, నువ్వు బస్ స్టాండ్ అయితే నేను బస్సు లక్ష్మి. ఈ బస్సు ఎన్ని ఊర్లు తిరిగినా చివరికి ఈ బస్ స్టాండ్ దగ్గరికే వస్తుంది. నీ మనసులో ఏ ఫీలింగు పెట్టుకోకు ప్లీజ్. అన్నయ్య, నేను కాలేజీకి వెళ్తుంటే నా వెనకాల పడుతున్నారు అన్నయ్య. ఆయా అనుకుని అన్నం పెట్టడానికి పిలుచుంటారులే. ఏమండి, నేను కూడా వీధిలో వెళ్తుంటే నన్ను పేద పిల్ల అంటున్నారండి. గేదె పిల్ల అంటే తప్పు గాని పేద పిల్ల అంటే తప్పే ఉంది లక్ష్మి. ఏంటండి, సరైన భోజనం చేసి చాలా రోజులు అయిందండి. నువ్వు చాలా రోజుల క్రితం తింటేనే ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంత ఉంది, ఇక రోజు తింటే రాజీవ్ గాంధీ స్టేడియం అయిద్దేమో. ఇంట్లోకి వెళ్ళి పని చూడు లక్ష్మి. ఇంట్లో ఏముందని? బియ్యం లేవు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. పంచదార లేదు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. మనకు పిల్లలు లేరు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. దేవుడా. లక్ష్మి, నేనేదో ఫ్లోలో అంటే వెళ్ళిపోతావా లక్ష్మి? అంటే నేను నాటిన మొక్కకి ఎవడో నీళ్లు పోస్తుంటే చూస్తూ కూర్చోవాలా లక్ష్మి? మరి పిల్లల పరిస్థితి ఏంటండి? పిల్లలు పుట్టించేంత లెవెలు లేదు, వాళ్ళని పెంచి పోషించేంత లగ్జరీ నాది కాదు. మరి ఒక్కసారి ట్రై చేయొచ్చు కదండి. మనకు రాని పని ట్రై చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు లక్ష్మి. నువ్వు ఇంట్లో లేనప్పుడు చెప్పడం మర్చిపోయాను అన్నయ్య. ఆ. అప్పులోళ్ళు వచ్చి అల్లరి చేశారు అన్నయ్య. అప్పులోళ్ళు అల్లరి చేయక ఆర్కెస్ట్రా తెచ్చి కచేరీ చేస్తారా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి వంట పని చేయిపో లక్ష్మి. వంట చేయడానికి ఏమున్నాయి? ఆ పుచ్చు వంకాయలు తప్ప. సంసారం అనే ఉచ్చులో పుచ్చుదే ఉంది, బొచ్చు ఏదో ఒకటి వండిపో. ఏమండి, కొంచెం కందిపప్పు ఉండిస్తారా? కాజాలు తినడానికి కాజాలు లేవంటే రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి రసగుల్లు అడిగిందంట. అబ్బా, ఇక్కడ మాకు ఉప్పుకు గతి లేక చేస్తుంటే నీకు కందిపప్పు కావాలా? ఏంటి కోపడుతున్నారు? కోప్పడక నీ మీద పడమంటావా? ఏంటి ఒళ్ళు తిక్క తిక్కగా ఉందా? అవును, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉంది. ఆ లెక్క ఏంటో చూపిస్తా ఈ రోజు నీకు తిక్క. తిరుగు పొరుగు అన్న తర్వాత ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయి కదా అన్నయ్య. ఇంట్లో ఉప్పు కారం లేదు కానీ వాళ్ళ ఉపకారం గురించి ఆలోచిస్తా. పెళ్ళిడికి వచ్చిందండి. అది నాకు తెలుసు. ఆల్రెడీ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు, మీరు లోపలికి వెళ్ళండి. లోపలికి రమ్మంటారా? ఎందుకో గడ్డబారి తెచ్చుకొని అక్కడే తవ్వుతూ కూర్చో. చాలా వణుకు పుడుతుంది. చలికాలంలో వణుకు పుట్టక వడివేలు పుడతాడా?
ఎందుకు వచ్చావురా నువ్వు? పెళ్లి చూపులకి. ఈ గెటప్లో వచ్చావే? నాకు థియేటర్ ఉంది, అందులో ఏ సినిమా ఆడితే అదే కాస్ట్యూమ్ తో బయట తిరగడం అలవాటు. నీ థియేటర్లో యోగి వేమన ఆడేటప్పుడు మాకు కనిపించకు ప్లీజ్. ఇంతకీ నాకు చిన్న డౌట్ అండి. ఏంటది? పెళ్లి అంటే ఏంటి అసలు? నా చావుకు నేనే కారణం అని ఒక సూసైడ్ లెటర్ రాసుకొని 1000 మంది చేత సాక్షి సంతకాలు పెట్టించడమే పెళ్లి. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? అన్నయ్య గుడికెళ్ళి వచ్చాను అన్నయ్య. నీ కోసం పెళ్లి చూపులకు పెళ్లి కొడుకు వచ్చాడు, చూసుకో. సుభద్ర! ఏంటండి ఇది వాంత? అబ్బాయి లేదు, విజయశాంతి. వాంతి కనపడట్లేదా? ఏమిటి సుభద్ర ఇది? కాలు జారానన్నయ్య. ఎలా జరిగింది ఇదంతా? కాలేజీలో చదువుకుంటే రోజులు ఒక ప్రేమోడికి నా చెయ్యి అందించాను అన్నయ్య. కాటికి కాలు చాపాల్సిన వయసులో ప్రేమ కోసం చెయ్యి చాపావా సుభద్ర? ఇలాంటి తప్పుడు ఇంకా మనం బతకడం అనవసరం. అన్నయ్య నువ్వు అలా కనుక అన్నయ్య నా వాయిస్ కూడా వేసుకొని నిండు 100 ఏళ్ళు బతుకన్నయ్య. నీ ఆయుష్ మహా అయితే బొంగు ఇంకా 2 ఏళ్ళు బతుకుతావు. నీ ఆయుష్ నాకెందుకు? అయినా నీ కడుపుకి కారణమైన వాడి దగ్గరికి వెళ్దాం పద. జగన్నాథం బయటికి రారా. ఏమంటా అరుస్తున్నావు? మీ కొడుకు నా చెల్లిని తల్లిని చేశాడు. అయినా పెళ్లి కాకుండా తల్లి ఎలాగైంది? కారు నడపాలంటే ట్యాంకర్ లో పెట్రోల్ ఉండాలి గానీ లైసెన్స్ తో పనే ఉంది. అయినా బ్లాక్ బోర్డ్ లాంటి నీ చెల్లి అక్కడ, చాక్ పీస్ లాంటి నా కొడుకు ఎక్కడ? ఆ చాక్ పీస్ తోనే ఆ బ్లాక్ బోర్డు మీద అడ్డదిడ్డంగా అక్షరాలు దిద్దేశాడు మీ వాడు. అయినా గంజి నీళ్లు తాగే నీ బ్రతికేంటి, బెంజ్లో తిరిగే మాలేవలేంటి? జగన్నాథం ఏంటి సన్నంగా ఉన్నావు, ఏం చేస్తావు? కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటది. కానీ ఇక్కడ కరెంటే లేదు. అన్నయ్య ఈ సంబంధం మనకు ఎందుకు? తాతల లాంటి సంబంధం చేసుకుందాం అన్నయ్య. వద్దు. ఇప్పటికి దారిలోకి వచ్చావు చెల్లి, నీకు తాతయ్య కరెక్ట్ అని తెలుసుకున్నావా అమ్మా? అయినా ధనవంతులనే కదా మీకు పొగరు. నీకంటే ఎక్కువ ధనం సంపాదించి ఆ ధనాన్ని మనంగా నచ్చి మనల్ని గణగా చేసి వచ్చేస్తాను రా. ఏంటది లాస్ట్ లేదో మాట్లాడి అర్థం లేదు. నాకు అర్థం కాలేదు, పాత సినిమాల్లో అంతే. అయినా ఏమండి ఇప్పటికిప్పుడు ఇంత ధనవంతులు ఎలా అవుతామండి? పాత సినిమాలు చూడలేదా? సైకిల్ మీద వెళ్తాడు, ఫస్ట్ పాల ప్యాకెట్లు వేస్తాడు, ఆ తర్వాత పేపర్లు వేస్తాడు, తర్వాత బైక్ మీద వస్తాడు, ఆ తర్వాత కారులో వస్తాడు. అంత టైం ఉందంటారా? అందుకే అందరూ పైకి చూడండి, ఫ్లాష్ కట్ లో సాంగ్ వేసుకుంటారు, ఆటోమేటిక్ గా కోటేశ్వర్లు అయిపోతారు. కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. అయిపోయిందా ఫ్లాష్ బ్యాక్? నాన్న పందులే గుంపులుగా వస్తాయి, మారిపోయాం ధనవంతులు. జగన్నాథం బయటికి రారా. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, చెడ్డవాడు ముందు సుఖపడతాడు, చివరికి కష్టపడతాడు. మంచివాడు ముందు కష్టపడతాడు, చివరికి సుఖపడతాడు. నాన్న ధనవంతులు. అయినా డబ్బుదే ఉంది బాబు, ఈ రోజు ఉంటది రేపు గుణం ముఖ్యం కదా. ఆపరా నీతి లేని కుక్క, అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నీది కోస్తా. ఏంటి? నాలుక. చూశారు కదా, పేదవాడికి ధనవంతుడికి మధ్య వ్యత్యాసం ఒక్క డబ్బు ఒక్కటే. అదే చెప్పడానికి ఈ స్కిట్ అంతా చేశాను. నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అన్నయ్య? భారం అంతా సుధీర్ పైన వేద్దాం పదమ్మా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంతా తగిలేనురా. పాట ఎవడు రాశాడో గానీ కరెక్ట్ గా రాశాడండి. నిజంగానే నేను చూడడానికి ఎయ్యి కళ్ళు సరిపోవట్లా. సన్నీకి తండ్రి లాగుంటాడు, ఈడి చిన్ని తండ్రి అంటే. ఎందుకండి వాడి గురించి అలాగంటారు? పుత్రుడు అంటే పున్నమ నరకం నుంచి కాపాడేవాడండి. ఈడు పున్నామి నరకం, వాడు పుట్టడమే మనకు పెద్ద నరకం, మళ్ళీ వాడు పున్నామి నరకం నుంచి కాపాడతారంట. ఆయన ఇంట్లో నుంచే కదా వచ్చాడు. ఇంట్లో నుంచే తీసుకొచ్చానండి. మరి ఏంటి, ఏదో జూ నుంచి తప్పించుకున్న వాళ్ళగా అలా ఎగురుతున్నాడు ఈడు. ఏమండి కుర్రోడికి డైపర్ తెప్పించండి. వాడికి డైపర్ తేవాలంటే హైపరాది సంపాదన మొత్తం పెట్టాలి ఇప్పుడు. అయినా ఎక్కడైనా వడ్ల గింజ నుంచి బియ్యపు గింజ వస్తుంది, మనకేంటి వడ్ల బస్తా వచ్చింది. ఎందుకండి వాడి గురించి అలాగంటారు? ఏమండి బారసాలు అంటే ఏంటండి? ముందై పెట్టి చెప్తా. పాలు తాగే పిల్లాన్ని కనమంటే మనకు పాలు ఇచ్చే పిల్లాన్ని కన్నావు. ఏమేం పెడుతున్నావు? డబ్బు పెట్టానండి, గన్న పెట్టానండి, కత్తి పెట్టానండి, ఒక పుష్పం కూడా పెట్టానండి. ఒక కుడితోటి పెట్టి వెళ్ళి కుడి తాగుతాడు. తెల్లు రే రే రే, ఇటు అనసూయ దగ్గర ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎగరేస్తాంటారు అడుగు.
తీసాడండి, రోజా తీసాడు. పువ్వు తీసాడంటే ఖచ్చితంగా ఎర్ర పువ్వే అవుతాడు ఈడు. డాడీ నన్ను ఎత్తుకోవా? నిన్ను ఎత్తుకుంటే తర్వాత నలుగురు కలిసి మమ్మల్ని ఎత్తుకోవాల్సి వస్తుంది. మమ్మీ నాకేం గట్ట ఆడించవా? ఏమంటే కుర్రోడు ఏది అడిగినా మీరు చెయ్యరే. చూడు నాన్న, నేను ఆడింతాను రా నాన్న. ఏనుగాటంటే వాడి మీద వాడే ఎక్కాలి, మనం ఏడెక్కుతాడు. ఏనుగమ్మ ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు. ఏమండి మా ఇద్దరిని ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? మామూలుగా ఏనుగు మీద కోతి ఎక్కింది, ఇక్కడ కోతి మీద ఏనుగు ఎక్కింది. రేయ్ రా కూర్చో చదువుకో. ఏమండి ఇన్ని చేశారు, కుర్రోడు ఊగడానికి ఉయ్యాలి లేదండి. వీడికి ఉయ్యాలేయాలంటే ఈ గోడలు సరిపోవు, మర్రి చెట్టు ఓడలు తేవాలి. ఏమండి భోగి పళ్ళు తెప్పించండి, మన కుర్రోడు మీద వేద్దాం. ట్రైన్ భోగి ఎంత ఉంటాడు, వీడికి భోగి పళ్ళు అవసరమా మనకి ఇప్పుడు? ఎందుకండి అంటే అలా గారు పోసుకుంటాడా? నా కొడుకు అండి. నీ కొడుకు అంటావేంటి, మరి నా సంగతి ఏంటి? ఆలోచిస్తావేంటి? లైఫ్ లైన్లు కావాలా? ఆడియన్స్ పోలు పాస్ 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 అండి. పాస్ ఏంటి? ఇదేమన్నా అంత్యాక్షరి అనుకున్నావు అంటే పాస్ ఏంటి? డ్రా నువ్వు చదవరా, ఈ సంగతి చెప్తా ఈరోజు. సుధీరు ఒక అంధుడిని రోడ్డు దాటించెను. సుధీరు కామాంధుడు. సుధీర్ కామాంధుడు కాదురా, సుధీర్ పక్కన కామా అందుడు. ఒరే అందులో ఏముంటే అదే ఫాలో అవరా? అది ఏమండి మీరేం చదువుతున్నారండి? హౌ టు కిల్ వైఫ్ అని నన్ను కూడా ఫాలో అవ్వమంటావా? వద్దులేండి. వైఫ్, భార్య, పత్ని. నాన్న ఇవన్నీ ఏంటి నాన్న? అవి ప్రమాదానికి నానార్థాలు, వాటి గురించి నన్ను అడక్కు. నాన్ననే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని ఎందుకు అంటారు నాన్న? అమ్మ ఏం చెప్పినా హెడ్ ఊపుతుంటాడు అందుకు. ఎందుకండి వాళ్ళ ముందు నన్ను అలాగా కష్టపరిచి మాట్లాడతారు? పెళ్లిలో పసుపు రాసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కొట్టే దెబ్బలకు అప్పుడే రాశారు పసుపు. ఊరుకో బంగారం వచ్చేలా ఊరకనే అన్న. ఏమండి ఎప్పుడు లేదు ఇప్పుడేంటండి బంగారం అంటున్నారు? ఇంట్లో కేజీ కంటే ఎక్కువ బంగారం ఉంటే ప్రభుత్వం వాళ్ళు తీసుకెళ్తానన్నారు అందుకు. వెళ్ళు లోపలికి. పైకి అట్లా ఉంటది కానీ మావిడ చాలా మంచిదండి. నేనంటే తల దించుకోలే మాట్లాడుతుంది. ఎందుకంటే తల ఎత్తుకుంటే 60 years ముసలి దానిలాగా ఉంటావు, తల దించితే 16 years పాపలాగా ఉంటావు అని చెప్పి అంతే. అప్పటి నుంచి తల దించుకునే మాట్లాడిద్ది. ఏంటి ఏం చేస్తున్నారు? సంక్రాంతి పందెం కోళ్ళు చూస్తున్నారా? సౌందర్యలాగా ఖాళీగా ఉందంట, కనెక్ట్ అవుతావా? ఏంటి జోకా? లేదు కేకు కోసుకోవచ్చి. అది కాదండి బాబు, కొద్దిగా ఈ అడ్రస్ చెప్పండి. అత్తగారిల్లు హైదరాబాద్. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలు అంటారా? మీ అత్తగారిల్లు మాకెలా తెలుస్తుంది? సచిన్ థియేటర్ ఎక్కడ ఉంది? అమీర్పేటలో. మరి కృష్ణకాంత్ పార్క్ ఎక్కడ ఉంది? మధురానగర్ లో. మరి అది తెలిసిన మా అత్త వెళ్ళి సత్యం థియేటర్ కి, కృష్ణకాంత్ పార్క్ కి కొన్ని వేల మంది వస్తుంటారు. మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? 10 రోజులు తిరుగుతున్నానండి. ఎన్ని రోజులు తిరిగినా ఆయాసం వస్తుంది కానీ అత్త రాదు. కాదండి ఇదిగో మా తాతయ్య మా అత్తని తీసుకురమ్మన్నాడండి. మీ తాత ఒక బొమ్మను ఎరా అని, అది ఒక నది. నువ్వు ఒక పవన్ కళ్యాణ్. నువ్వు తీసుకెళ్తే గానీ సినిమా కంప్లీట్ అవ్వదు. ఏంటి మా అత్త ఇంకోసారి అత్త అన్నావంటే వద్దులేదు, అంటే బాగోదు, నువ్వు వింటే బాగోదు. ఏంటి అది అంటే బాగోదు, నువ్వు వింటే బాగోదు, అసలు బాగోదు, వదిలేదాన్ని. ఏమండి ఎవరితోని గొడవ పడుతున్నారు? ఇప్పుడు పాట వేసుకున్నారు, తర్వాత వాటేసుకుంటారు, ఆ తర్వాత కాటేసుకుంటారా? ఇట్లా ఆడవాళ్ళని చూస్తే చాలు పాటలు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు వీళ్ళకి. చూడడానికి కాలేజీ స్టూడెంట్ లా ఉంది. చిన్న వయసులోనే పెళ్లి చేసేసారండి. చిత్తూరు నాగే కన్న వయసు ఉంటది నీకు, నువ్వు చిన్న వయసు ఏంటే? ఏమండి ఏంటంటే నా అందం గురించి అలా కామెంట్ చేస్తారు? నేను అందంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మా కళ్ళకి ఫేర్ అండ్ లవ్లీ రాసుకోవాలి. ఏమండి ఇవాళ మ్యారేజ్ డే కదా, బయటికి వెళ్ళి ఏమైనా తీసుకురండి. అదొక దరిద్రం ఉంది కదా, మీరు లోపలికి వెళ్ళండి, నేను తీసుకొస్తా. అండి ఇదంతా మీ సొంత ఇల్లు అనుకోండి. ఎందుకు సొంత మగుడు అనుకోండి. సొంత మగుడు అనుకోని ఇద్దరు లోపలే ఉన్నాను, నేను బయటికి వెళ్ళి వస్తా అంతలోకి. సరే నువ్వు బయటికి రా, బయట నువ్వు లోపల బా. అవును ఏదో తీసుకురమ్మంది, ఏం తీసుకురమ్మంది? ఫోన్ చేద్దాం. 986613 అండి బాబు. 13. థ్యాంక్ యూ. నీకెలా తెలుసు? అయ్యో బాబు అది కాదండి బాబు, ఇగో నా కూడుతోడ మీద ఉన్న పుట్టు మాస మీద కొట్టాను బాబు, ఆవిడకి నాకేం లేదండి. హలో ఏం తీసుకురమ్మంట? ఏముంది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తీసుకురండి. దాని ఇష్టాలు నీకెలా తెలుసురా? ఎడమ భుజం మీద ఉన్న పుట్టు మాస మీద వచ్చండి, ఆవిడకి నాకు ఏమీ లేదండి బాబు. నువ్వేడే ఉండరా? అరే గణపతి నువ్వు బయటికి రా.
ఒకటి ఇక్కడే ఉండరా, కొంచెం సేపు ఉండు అట్నే. 2 ఏంటి ఇది? మా ప్రేమకు ప్రతిరూపం అండి ఇడు. మీ రూపాలే కొండ జాతి రూపాలు, మళ్ళీ మీ ప్రేమకు ప్రతిరూపాలు వాళ్ళు. ఏమండి ఇప్పుడు ఏం చేద్దామండి? ఓడిపోరా, నువ్వు ఓడిపో. ప్రేమకు ప్రతిరూపం కదా, మీ ముగ్గురు కలిసి ఉండండి. మరి మీరు ఈవిడెవరండి? నువ్వు పెళ్లికి ముందు ప్రేమించావు, నేను నిన్ను చేసుకున్న తర్వాత ప్రేమించా. ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? మరి మేము లేకుండా నీ పరిస్థితి ఏంటి? సాంగ్ जबरदस्त खतरनाक कॉमेडी शो। ఏంట్రా ఇది? ఫ్రెండ్షిప్ అన్నాక కామన్ గా కాలేస్తారు కదరా. మీరు కామన్ గా కాలేసినట్లేదు, చాలా కామంతో కాలేసినట్టుంది మళ్ళీ తగలయ్యా. ఒరే కావాలంటే నేను మీకు ఒక అమ్మాయిని చూసి పెడతారా? అమ్మాయి వెనక పెడితే పర్సు బొక్క మనసు బొక్క అంటారా. అదే మన వెనకతలు మనం పడ్డాం అనుకో పెద్ద చెక్క అంటారా. లోకులు కాకులురా. అందుకని మీ ముగ్గురు టేకులు అవుతారా? ఒరే నువ్వు మాట్లాడువేంట్రా? రే నాకు టెన్షన్, స్ట్రెస్, డిప్రెషన్ లో ఉన్నాను. ఆ 3 ఒకటే కదరా. 3 ఒకటే ఎలా అవుతాయిరా? పెళ్ళాం ప్రెగ్నెంట్ అయితే స్ట్రెస్, లవర్ ప్రెగ్నెంట్ అయింది అనుకో టెన్షన్, ఆ 2 ఏమీ కాకపోతే డిప్రెషన్, అంతే కదా? ఏమైంది ఇంతకి? అన్నా పైన 10 ఎకరాలు పోయిందని నన్ను ఎవరూ చూడటం లేదన్నా. 10 ఎకరాలు పోయింది అనుకోవటం ఎందుకురా? రాజధాని కోసం సీఎం గారికి రాసిచ్చానని చెప్పు. అరే ఈ సొల్లాపి ఒకసారి దేవుడు దండం పెట్టుకోండి. ప్రశాంతంగా కోరుకోండి, ఎవరి కోరికలు వాళ్ళు. దేవుడా నాకు నుండి 100 ఏళ్ళు ఉన్నట్లు ఇవ్వు స్వామి. దేవుడా నాకు కూడా నిండు 100 ఏళ్ళు ఆయుసు స్వామి. నేను వాళ్ళంత స్వార్థపరుని కాదు స్వామి, నిన్ను 100 ఏళ్ళు నిన్ను కొలిచే భాగ్యం ప్రసాదించు స్వామి, చాలు. ఒరే నీకింత చెత్త ఐడియాలు ఎలా వస్తాయిరా? ఊరకనే ఇస్తారు మరి టీం లీడర్లు. అబ్బా ఇంత తేలిగ్గా కోరుకోవడం కదరా. ఏదైనా కోరుకుంటే బలంగా కోరుకోవాలి, అబ్బో చాలా ఛాలెంజింగ్ గా కోరుకోవాలి. అయ్య బాబోయ్, దేవుడా నాకు దుఃఖాన్ని ఇవ్వు, దేవుడా నాకు బాధనివ్వు. ఒరే ఈ చన్నీతో డైరెక్ట్ గా పెళ్ళాన్ని నువ్వు అని అడగొచ్చు కదరా. మళ్ళీ నువ్వు దీన్ని నువ్వు అని అడుగుతున్నాడు. ఎంతసేపు పిల్లల మీద పడి ఆడవండి. ఆ పేపర్ న్యూస్ చదువు. కట్టప్ప కొండ మీద పెరిగిన భక్తుల రద్దీ. కట్టప్ప కొండ కాదు, అది కోటప్ప కొండరా. ఒరే అన్నట్టు మర్చిపోయాను, ఈ రోజు నీకు ఎగ్జామ్స్ కదరా. ఒరే దేవుడు చావు ఒకసారే పెట్టాడు, పుట్టుక ఒకసారే పెట్టాడు, ఎగ్జామ్స్ ఎందుకురా ప్రతిసారి పెడతాడు? ఈ ఎగ్జామ్స్ రాయిపోతే మీ అమ్మాయిలు బాధపడతారు కదరా. ఒక్క బీరేస్తే మొత్తం మర్చిపోతారు వాళ్ళు, నేను మర్చిపోతా అంతే. చెచ్చే ఏంట్రా రోజు ఈ బీరేంట్రా? ఒక రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, నెలకి 30,000. ఇలా సంవత్సరానికి ఒక BMW కార్ కొనుక్కోవచ్చురా. మామా నువ్వు మందు తాగుతావా? తాగండి. నీ BMW కార్ ఎక్కడా? ఒరే మన పక్కింటి రూమ్ లో ఎవరైనా మంచి అందమైన అమ్మాయి దిగితే నేను బాగుంటుందిరా. దానికోసమే చూస్తున్నా, పక్కిల్లు ఖాళీగా ఉందండి, ఒక్క ఫిగర్ అయినా దిగపోదా ఏమో హాయిగా. ఎక్స్క్యూజ్ మీ. చక్కగార్చడంలో సుధీర్ని మించిపోయారు ఎదవలు. హాయ్ మీరు సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని అదిరిపడే పెదవులలో అనుమతినే చదవని. ఏంటి దాన్ని పట్టుకుంటే కూడా ఇలాంటి పాటలు వస్తున్నాయా? ఏదో ఒకసారి నేను ట్రై చేస్తా. హాయ్ రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? ఎక్కడో తేడా కొడుతుంది మొత్తానికి. మా అమ్మాయి ఎలా ఉంది? డిస్కవరీ ఛానల్ లైవ్ లో చూసినట్టుందండి. ఏమండి సిటీకి పురావస్తు శాఖ వాళ్ళు వస్తున్నారు, కొంచెం మీ అమ్మాయిని జాగ్రత్తగా ఉంచండి. ఎందుకండి? పురాతన వస్తువులు ఏవి గడపట్ల తీసుకెళ్తారు వాళ్ళు. మీకు చాలా ఎటకారం ఎక్కువ అనుకుంటా. మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నారండి? పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. OLX లో పెట్టండి, పాత సామాన్లు చాలా తక్కువ కొంటారు అక్కడైతే.
మీరు పక్క రూమ్ లో ఉంటారా? లేదు, పాకిస్తాన్ లో ఉంటాం. మీరు దిగుతున్నారని చూద్దామని వచ్చాం. మీరందరూ ఏం చేస్తుంటారు? మా ఇంట్లో వాళ్ళని డిసప్పాయింట్ చేస్తుంటాం. ఈ నాటి ఇది కోటి తెలుసు. మా కప్ప తాళం ఎవరి దగ్గర ఉంది? ఏ నా దగ్గర లేదా? తీసుకా వెళ్ళండి. ఒరేయ్, నేను దాన్ని లవ్ చేస్తున్నాను రా. నేను లవ్ చేస్తాను. ఏయ్! దాని గురించి గొడవ పట్టం ఏంట్రా? ఏదో చీప్ లిక్కర్ కోసం చీప్ గొడవ పడినట్టుందిరా మీరు దాని గురించి. దాన్ని చూస్తుంటే నాకు 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 ఏడుందా నాకు ఏంది దాన్ని చూస్తుంటే మీకు, దాన్ని చూస్తుంటే వాంతి వస్తుంది. వెనకటికి మీలాంటి వాళ్ళే సన్నీ లియోన్ దొరకలేదని సన్నీతో అడ్జస్ట్ అయ్యారంట. ఏ గోళీజు ముగ్గు ఎరినతీజి ముగ్గు. ఏమండి ముగ్గేస్తున్నారా? అబ్బే లేదు, పెగ్గేస్తుంది. సోడా కలిపివరా? సోడా కలిపి కనపడట్లా? మీ పేరేంటండి? బామని సత్య బామని. బాబామాకి బామ్మలాగా ఉంటది, ఇది బామ్మ ఏంటారు బాబు. బై నా పేరు గణపతి అండి. నైస్ మీటింగ్. సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని తెగబడి రమ్మని పిలువకు వయసుని. అదిరిపడే పెదవులలో అనుమతి. ఆస్ట్రేలియా ఏనుగు ఆఫ్రికా కొత్తి రెండు ఆడుకున్నట్టున్నాయి. ఏమండి ఐ లవ్ యూ అండి. నేను మిమ్మల్ని ప్రేమించాలంటే మిమ్మల్ని కొన్ని టెస్టులు చేయాలి. ముందు నువ్వు టెస్టులు చేయించుకో. ఈ బ్లడీ పూల్ రాస్కెల్ లకిట్కా పూల్. ఏంటి నిన్నటిదాకా తమన గారి తబలా మిస్ అయిందన్నారు, అది ఇక్కడ ఉంది. బామా ఐ లవ్ యూ. ఏంట్రా మీ గొడవ? మీ పెద్దలు ఎదిరించి నన్ను లేపుకు పోగలవా? ఒక్క 2 రోజులు వెయిట్ చేయి, వాడేంటి 4 వచ్చి లేపుకెళ్తారు. చిచ్చి బ్లడీ పూల్ రాస్కెల్ లకిట్కా పూల్. మీరు ముగ్గురు ఒకసారి వెళ్ళారండి. నాలో లోపాలు ఎతకకుండా నా అందాన్ని భరించే వాళ్ళు ఎవరు? అద్దం అద్దం. చిచ్చి లఫుడ్ దానికోసం ఏంట్రా మీ గొడవలు నాకు అర్థం కాలేదు. పెద్ద లఫుడ్ ఎవర్రా లపుట్టంటే? సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని తెగబడి రమ్మని పిలువకు వయసుని. పాట మారిందంటే ఏదో కనెక్ట్ అయింది. ఐ లవ్ యూ అంతా సొల్లు. నువ్వంటే నాకు ఇష్టం. సొల్లు. నిన్ను నేను లవ్ చేస్తున్నాను. సొల్లు. నీకు రింగ్ ఇస్తాను. నిజమా? సొల్లు. చీ బ్లడీ పూలు. నువ్వంటే నాకు ఇష్టమే. నిజంగా మన ఇద్దరం కనెక్ట్ అయ్యాం, పాట కనెక్ట్ అయింది. నిజమా? నిజంగా ఇక్కడే తాళి కడతాను, ఎవడు ఏం చేస్తారో చూస్తాను. నమ్మక ద్రోహి. చెప్పి పెళ్లి చేసుకుంటారా? అక్కడ చెప్పేది విను. ఫ్రెండ్ మంచోడా ఎనిమి మంచోడా అంటే ఎనిమియే మంచోడా. ఎందుకంటే వాడు చెడ్డ చేస్తానంటే చెడ్డే చేస్తాడు, కానీ ఫ్రెండ్ దగ్గరే ఉండి ఎన్ను పొట్టు పడుస్తాడు. నేను పొడి చెప్ప. మీ అందరికీ ఒకటి చెప్పాలి. ఎందుకు ఈ శరీరం కోసం ఇలా కొట్టుకుంటున్నారు? ఇదంతా మట్టి. ఇదంతా మట్టా? ఒక ట్రక్ మా ఇంటికి పంపించమ్మా, గోడ కట్టాలి. నన్ను ఆశీర్వదించండి నాన్న. నాన్న అంటదేంటిది? ఏంటిది? నీకు తెలీదా? నా కూతురికి అందరూ లైన్ వేస్తున్నారని చెప్పేసి దాని తల్లి కిందని నేనేమో కూతురు కింద మారేనంతే. వాట్ ఈస్ దిస్ మామా? నీకు మంచి పని అయిందిరా, అంతే కావాలి. ఇది ఉంచుకో. ఇంక పదండి, తల్లి కూతురు దొరికారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏమండి చూసారుగా పేరు బంప్ చిక్ బంప్ పార్క్. ఇప్పటికే అర్థమైపోయి ఉంటది మీకు ఏంటనేది. పార్కుకు వాచ్మెన్ గా చేయటంలో ఉన్నంత సౌకర్యం దేనికి లేదండి. ఇంతకు ముందు నాకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేది, అది పీకేసా. ఎందుకంటే పార్కుకు మించిన యూట్యూబ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? పార్క్ లో దొరికిన సైట్లు ఇంకెక్కడైనా దొరుకుతాయా చెప్పండి? www.podal.com అని కొట్టండి, ఎన్ని వస్తాయో మనకు కావాల్సినవి. సినిమా థియేటర్ కి పార్కుకి ఒక్కటే తేడా అండి. సినిమా థియేటర్ లో టికెట్ కొని సినిమా చూస్తారు, ఇక్కడ టికెట్ కొని మనకి సినిమా చూపిస్తారు. ఈ ప్రపంచంలో ప్రతి పేరెంట్స్ 2 రౌట్లు ఉంటాయండి వాళ్ళకి. 1 వాళ్ళ అబ్బాయి ఏం డౌన్లోడ్ చేస్తున్నాడని, 2 వాళ్ళ అమ్మాయి ఏం అప్లోడ్ చేస్తుందని. ఈ రోజు ఏంటి పార్క్ ఇంకా ఎవరు రాలేదు? డార్లింగ్, మనం ఈ వయసులోనే బాగా ఎంజాయ్ చేయాలి.
ఏమండి ఇది పార్కా? అబ్బే లేదు, న్యూయార్క్. అవి బిల్డింగ్లు, ఇది స్విమ్మింగ్ పూల్. మీరు ఈత కొడతా ఉన్న నీళ్ళు టవల్ తీసుకొని వస్తా. టవల్ తీసుకొని వస్తా. కళ్ళల్లో మేక్ ఏమైనా పెట్టారంట, కనపడట్లే? డార్లింగా? అరే ఈ రింగు నువ్వే పెట్టావా? అందుకేనా డార్లింగ్? పాత బండ్లకు బేరింగ్లు వేసుకునే వాళ్ళ ఉన్నాడు డార్లింగ్. ఏంటే ఏంటంటే అలా అంటారు? ఎంత కష్టపడి పడేసాను మీకేం తెలుసు? ఈ రోజుల్లో అమ్మాయిని పడేయటం చాలా ఈజీరా, దాన్ని పక్కోడికి పడకుండా కాపాడుకోవడమే చాలా కష్టం. సరిగానండి, అందుకే టికెట్ కొనుక్కోవాలా? అయ్యో ఎందుకండి, ఇది మీ తాతగారు కట్టించిన పార్క్ కదా, టికెట్లు గట్రా ఏం వద్దు. డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి బమ్ చిక్ బమ్ అయ్యారే డమ్. ఏంట్రా ఇది, తెలీదా ఇడికి? పాపం ఎర్రోడండి. ఎర్రోడు కాదు, కర్రోడు ఆడు. అని తీసుకెళ్ళి పచ్చు వస్తారు ఊపుకుంటూ పొదల దగ్గరికి. మోహన్ వాడికి సిగ్గేస్తుందంటే పద. ఏమండి ఏంటండి ఇది? మరి ఏంట్రా, ఏంటిది? ఎందుకు వచ్చావు నువ్వు? ఇటు వెనకటికి నీలాంటోడే స్వీట్ ప్యాకెట్ మీద షుగర్ ఫ్రీ అని రాసుంటే షుగర్ ఎక్కడ ఎతికాడంట. సుధీర్, లీలావతి, నువ్వు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావా? మా నాన్న పెద్ద పారిశ్రామికవేత్త, నాకు కొన్ని కోట్ల ఆస్తుంది తెలుసా? ఇప్పుడు చెప్పు, నా పాత పరిచయాలు ఇప్పుడు అవసరం? అస్సలు అవసరం లేదు. అయినా నన్ను ప్రేమించేవాడికి ఒక అందం ఉండాలి, తెలివి ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. అవన్నీ ఉంటే నిన్నెందుకు ప్రేమిస్తాడే? రసిక శిఖామణి, శృంగార వీరా నువ్వా? స్వామి, నీ వల్ల ఒక పెద్ద బిల్డింగే కట్టింది తెలుసా నేను ఇక్కడ. అదేంటండి, మీ వల్ల అతని బిల్డింగ్ కట్టడం ఏంటి? అది ఇగో ఇల్లు కట్టుకోవడానికి స్థలం అడిగితే ఇచ్చాను. నీ కవర్లేస్తావు స్వామి. ఆయన గురించి మీకు తెలియదమ్మా. ఆయన మీద పెద్ద పెద్ద పద్యాలే ఉన్నాయి. ఉప్పు కప్పు రంబు, ఊర్లో వాళ్ళ పోలికలందరూ ఈయనకే ఉండు. చూడ చూడ రుచులు, ఈయన టేస్ట్ చేసిన రుచులు వేరయ్యా. పురుషులందు ఈయన మహాపురుషుడు, విశ్వదాభిరామ, ఈయన శృంగార వీరుడు మామ. ఆయన అలాంటి వారు కాదండి. మేము ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈ పార్క్ వచ్చాం. అవును, ఎంతకి ఈ పంకజం ఎవరు? హలో, నా పేరు లీలావతి. ఫ్రెష్. నువ్వు ఫ్రెషే, కానీ ఆయన సెంటర్ ఫ్రెష్. దేన్ని చూసినా వదలడు, నాలుగు లపలపల ఆడిపోద్ది అయింది. సరే పదండి, ఆ పొదల వెనక్కి వెళ్ళిన తర్వాత ఒకటి చేస్తాడమ్మా, నువ్వేం భయపడకు. ఏంటండి? లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్వర్డ్ అంటాడు. ఆ అనేది ఈడా నువ్వా మాకు అర్థం కాదు. లోపలికి వెళ్ళు. ఏంటి ఇక్కడ 10 వరకు ఉండొచ్చా? ఎందుకు, పిల్లలు పుట్టే వరకు ఇక్కడే ఉండరా? 2 ఉయ్యాలు వేసుకోండి ఆ పొదలకి. గోపి, రాధా, గోపి, రాధా, నువ్వు లేక నేను ఉండలేను గోపి. నువ్వు లేకుండా నేను ఉండలేను రాధా. మీ ఇద్దరు ఇక్కడ ఉంటే నేను ఉండలేనురా. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడేదేంట్రా, బై మిస్టేక్ ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ ఇక్కడ కాదు, అవతల పక్క. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ ఇద్దరు లవర్స్? నా చెవిలో ఫ్లవర్స్ ఏమైనా కనపడుతున్నాయారా? అది సరే కానీ మా ఇద్దరిని ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? జురాసిక్ పార్క్ వెళ్ళాల్సిన వాళ్ళు పబ్లిక్ పార్క్ వచ్చినట్టుందిరా. రాధా, 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 రాధా. ఏందిరా అది, బర్రెల కాపర బర్రెన మేపడానికి వచ్చినట్టు ఏంటది? ఒక సైడ్ కూర్చోండి. ఇక్కడ సిగరెట్ కాల్చొచ్చా? కాల్చకూడదురా. మరి ఆడు కాలుతున్నాడు. వాడు నన్ను అడగలే. చిచ్చి, కాల్చుకో. ఏమండి, మీ ఇద్దరం ప్రేమికులమండి. ఆ. చరిత్రలో నిలిచిపోవాలని గూగుల్లో మాకంటూ ఒక పేజీ ఉండాలండి. అవునా, అక్కడ కూర్చొని రొమాన్స్ తీసుకోండి. ఎవడో ఒకటి వీడియో తీస్తాడు. గూగుల్ ఒక పేజ్ అంటే 40 పేజీలు ఉంటాయి మీకు. నేను ఇలా నీ ఒళ్ళో పడుకుంటే నీకేమనిపిస్తుంది? పాడుపట్ట బంగ్లా మీద పండు ముసలోడు పడుకున్నట్టుందిరా. గోపి, నువ్వు నా మీద ఉంటే అక్కడ ఉరుములు ఉరుస్తున్నాయి, పెళ్ళైన తర్వాత ఉరుముతాయి, మెరుపులు మెరుస్తున్నాయి, పెళ్ళైన తర్వాత మెరిస్తే శబ్దములు వస్తున్నాయి, పెళ్ళైన తర్వాత ఇంకా పెద్ద శబ్దాలు వస్తాయి. మన పెళ్ళయ్యాక నీకే కష్టం రానివ్వను గోపి. ఇప్పుడు ఏ కష్టాలు ఉన్నాయని? అందుకే పెళ్ళైన తర్వాత అని చెప్పింది అది. ఒక ముద్దిస్తే నీకు ఒక 50 రూపాయలు ఇస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? అంతకు ముందు ఎంతమంది దగ్గర ఎన్ని 50 మిస్ అయిందని ఆలోచిస్తుంది అది. ఎందుకురా ప్రతి దాంట్లో ఇలా దూరిపోతావు? నీకు లవర్స్ లేరా? ఇద్దరు ఉండేవాళ్ళు, ప్రపోజ్ చేశా. ఆ. ఒకటి చెప్పుతో కొట్టింది, రెండోది చెప్పులు లేవని చేత్తో కొట్టింది. బాగా జరిగింది నీకు. నీ ఒళ్ళో ఇలా ఉండి నేను ఇలా చిప్స్ పేకర్ తింటుంటే నీకేమనిపిస్తుంది? మొత్తం అంతా నువ్వే తినేస్తున్నావు అనిపిస్తుంది. అందుకే ఇంకోటి తీసుకురమ్మంటున్నా. వెళ్ళండి. తొందరగా దేశరా, లేకపోతే పార్కులో గడ్డి అంతా తినది. పో.
అమ్మా నీ గాడి తప్ప ఎవరు దొరకలేదా ఊర ఊపుకుంటూ వస్తా పార్క్కి జాగ్రత్తగా మనం చేసుకునేదేదో ఒక్కరిని చూసుకొని చేసుకోవాలి. ఇవాళ ఈ పార్క్ లో ఎంతమంది ఉంటే అంతమందిని మన లవర్స్ అందరిని మనం పెళ్లి చేయాలి. ఇవాళ ఏంటండి ఈ జంట ఎవరో విచిత్రంగా ఉంది. ఫస్ట్ వీళ్ళకి పెళ్లి చేద్దాం. హలో నాకు పెళ్లి చేయటువంటి దానికి నాకే సంబంధం లేదు. లేదండి ఈయన నాకు తీసుకొచ్చాడండి. సిమ్ మొత్తం వాడేసి ఫోన్ నాది కాదంటే అట్ట కుదురుతురా. అయ్యో కాదు ఆమెకి నాకే సంబంధం లేదండి. కోన్ ఐస్ క్రీమ్ లాంటి వాడండి. ఐస్ క్రీమ్ అంతా నాకేసి కోన్ ఒకటి వదిలేసాడు. అమ్మ డీసీఎం వ్యాన్ లాగా ఉన్నావు నువ్వు కోనేంటే చంపుతా నిన్ను. దానికి నాకే సంబంధం లేదు. చేసుకో. మీ చెయ్యెత్తకండి. అసలే ఒక పన్ను ఊడిపోయింది చంపేది మాత్రం కొట్టకండి. ఎలా ఊడిపోయింది? అదే కోడి కూర తిని ఊడిపోయింది. ఏమో కోడి కూర తింటే ఎక్కడైనా పన్ను ఊడిపోతారా? తినింది పక్కింటి ఊడుకోండి ఊడదా? చేసుకోరా నువ్వు చేసుకో. కాదండి దానికి నాకు ఏ సంబంధం లేదండి. నీకు నాకు కూడా ఏ సంబంధం లేదు. చేసుకో. అమ్మట తగులుకున్నావేంటి నువ్వు? చేసుకో. అమ్మయ్య ఓ పని అయిపోయింది. నడండ్రా చూసుకోండి. సంగతి కూడా చూడండి. డబ్బులు డబ్బులేంట్రా? నీకు తెలీదా? రోజుకో అమ్మాయిని పార్క్ తీసుకొస్తాను. నీలాంటి ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను. నీకేమన్నా బుద్ధి ఉందిరా? నన్ను చూసి అవత ప్రేమింతదిరా. పదపోవా బాబు जबरदस्त खतरनाक कॉमेडी शो జబర్దస్త్ సామ్రాజ్యపు యువరాణి రోజా గారికి ప్రణామములు. మరి జబర్దస్త్ చెలికత్తె సారీ ఫీల్ అయినట్టుంది. అట్లా నువ్వు చెలికత్తె క్యాన్సిల్, కత్తి లాంటి చెలి. ఓకే నేను ఒక రాజుని. అంతకు ముందు అదిరేబి అనే మహారాజుకు సలహాలు ఇస్తూ ఉండేవాడిని. నా సలహాలతో తనని ముంచి తన దగ్గర ముగించి నేను రాజునయ్యాను. ఫస్ట్ ఇదే కరెక్ట్. అలా చాలా మంది అయ్యారు. సుధీర్ అనే రాజు వేణు అనే మహారాజుని ముంచి తను రాజు అయ్యాడు. ఇలా అవినాషు, కార్తీకు, ఆర్పి, రాకేష్ ఇలా అందరూ ముంచే ఒకరి పొట్టగొట్టి పట్టం ఎక్కిన వాళ్ళే అందరూ. సరే ఇక నాకు టైం అయింది. నేను వేటకి బయలుదేరతాను. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? బాహుబలి సినిమా బంగ్లాదేశ్ లో రీమేక్ చేయడానికి వెళ్తాను. వస్తావా? కరెక్ట్ టయానికి వచ్చి తగలడిద్ది. ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారంటే పెళ్ళం కూడా మారితే భలే ఉంటది. ఏమండి ఇసుక్కుంటున్నారా? అబ్బే లేదు చేతిలో బత్తాగా ఉంది కదా పిసుక్కుంటున్నా. నన్ను ఆశీర్వదించండి. నా ఆయుష్ తగ్గిపోద్ది నువ్వు అలా చేయకే. దేనికి? మరి నాకంటే పెద్దోళ్ళు నా కాలు మొక్కుతా తగ్గిపోదా? ఏమండి ఈ డ్రెస్ లో మీరు కింగ్ లాగా ఉన్నారు, నేను ఎలాగున్నాను? కాల్ చేసిన కింగ్ సిగరెట్ లా ఉన్నావు. ఏమండి మీరు అలాగంటారు? రామచంద్రపురం రాజు గారు వాళ్ళ ఆవిడ గుడి కట్టాడు తెలుసునా? దానికంటే ముందు 10 మందికి తాళి కట్టాడు తెలుసునా? పేరుకే రాజు కానీ నా మీద దండయాత్ర చేసింది లేదు, చచ్చింది లేదు. అంతిమ యాత్ర చేసుకోవాల్సిన వయసులో నీకు దండయాత్ర అవసరం అంటే? నేను వేటకి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే బడి చావు. ఏమండి గన్ను తీసాడండి. 30 సంవత్సరాల నుంచి ఓ తుడుతుంది తప్ప దాన్ని వాడింది లేదు, సచ్చింది లేదు, తుప్పట్టి ఏడుతుంది. నీలాంటి కప్పెట్టాల్సిన దాన్ని చేసుకుంటే ఏదైనా తుప్పట్టాల్సిందే. సర్లేండి దారిలో జాగ్రత్త. దారిలో నాకేం భయం లేదు. ఎదురయ్యే వాళ్ళంతా మీ చుట్టాలే. కోతులు, చింపాంజీలు, కొండ ముచ్చులు మొత్తం. అంటేనే మామయ్యని అడిగినట్టు చెప్పండి. ఇది నాకేసింది మామూలు కాదు. మొగుడనేవాడు మూవీలు అంటాడండి. అమ్మ ప్రొడ్యూస్ చేస్తే పిల్లని డైరెక్ట్ చేస్తుంది. మామూలుగా ఉండదు వ్యవహారం. మొత్తానికి వేటకి వెళ్తున్నాను. మామూలుగా ఉండదు ఈరోజు వేట. చూడండి వేట స్థలానికి వచ్చేసి రంబా వచ్చేసావా? రంబా రంబా నువ్వు రంభ కోసం తప్పచ్చు చేస్తున్నావు అంటే దేవుడి కోసం చేయట్లేదా? ఎక్కడో చూసినట్టుందిరా. ఏంట్రా ఇది? మర్రి చెట్టు ఓడలు పెంచినట్టు ఇంత పెంచావేంట్రా? వీటి మధ్యలో 2 పిల్లలు ఉయ్యాలేసుకుని పోవచ్చు తెలుసా? దానికి ఆయిల్ రాయాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో. మూర్ఖ మానవా, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశామురా. మంత్రశక్తులన్నీ నా కైవసం రా. శక్తులున్నాయా స్వామి నీ దగ్గర? స్వామి నాకు ఈ మధ్య పెళ్ళయింది స్వామి. ఓ నీకు పెళ్లి కూడా అయిందా? తేడా ఏమన్నా కనిపించిందా? అనిపించిందండి. పెళ్లికి ముందు మా ఆవిడ ఒక్కటే అందంగా కనపడేది. ఈ తర్వాత అది తప్ప అందరూ అందంగా కనపడుతున్నారు ఇప్పుడు ఎవరిని చూసినా. అది అందరికీ కామనేరా. ఈ మధ్య గొడవలు కూడా మొదలయ్యండి మా మధ్య. ఆలుమగలన్న తర్వాత పాలుని అలా కలిసిపోవాలిరా. అలాగే కలిసి ఉన్నామండి. కలిసి ఉంటే గొడవలు ఎందుకు అవుతాయిరా? అంటే పాలెవరో నీళ్ళెవరో తెలియక.
సర్లే స్వామి మీరు కూర్చోండి, నా పని నేను చేసుకుంటా. గురుదక్షిణ ఏదన్నా ఇచ్చేలరా స్వర్గం ప్రాప్తిస్తుంది. అయితే గురుదక్షిణ కింద హైదరాబాద్ మొత్తం మీకు ఇచ్చేస్తున్నా. హైదరాబాద్ ఏమన్నా నీ బాబుదా? స్వర్గం ఏమన్నా మీ తాతదా? స్వర్గ ప్రాప్తి అంట. ఏయ్! ఏంటిది? అయ్యా రాఘవ నన్ను కడుపు చేసి వదిలేశా. ఇది కావాలంట. ఎవర్రా మీరు? ఎమ్మ కింకరులం. కంకర్రాలు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, మీరేమో కింకర్లు ఏంట్రా? నువ్వు పులి చేత చంపబడి నరకానికి వచ్చావు తెలుసా? ఇది అంతా నరకమా? అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. నువ్వు వచ్చింది పిక్నిక్ కాదురా, నరకానికి. అంటే మా ఇంట్లో నేను భరించిన నరకానికంటే ఇది పెద్ద నరకమే కనిపించట్లేదండి ఇక్కడ. మా గురువు గారు వచ్చే టైం అయింది, ఆగు. ధర్మ పరిపాలన దురంధరుండా సకల పాప శిక్షణ అధ్యక్షుండా. సుబ్బారావు కొట్లో సున్నుండా, నీ డైలాగు లేకుండా నువ్వు అక్కడ కూర్చుండా. ఎవడే హైడ్? భూలోకంలో పులి చేత చంపబడి నరకానికి వచ్చిన జబర్దస్త్ ఆర్టిస్ట్. అయినా గత 4 సంవత్సరాలుగా భూలేఖం నుండి ఎవరు సరిగ్గా రావట్లేదంటే. అంటే 4 సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కామెడీ షో నడిపిస్తూ అందరిని నవ్విస్తూ వాళ్ళ ఆయుష్ పెంచుతాను. ఇంకెవరు వస్తాను దగ్గర? మధ్యలో 1 సంవత్సరం బాగా వచ్చారబ్బా. అంటే అప్పుడు షేకింగ్ శేషు అనే ఒక కురువుతురు చేసేవాడు, అలా వచ్చేవాళ్ళు చాలా మంది. మీ పనే బాగుందిలే. మీ పనికి ఏమైంది? పెళ్ళం పోరు. కమల్ హాసన్ యూనివర్సల్ హీరో అయినట్టు పెళ్ళం యూనివర్సల్ ప్రాబ్లం అనుకుంటా. దానికి తోడు వీళ్ళందరికీ శిక్షలు వేయాలంటే మహా కష్టంగా ఉంది. ఇది పాపులకు శిక్షలు వేయటం కష్టమా? నేనేస్తానయ్యా పాపులకు శిక్షలు. నీకేం తెలుసా ఈ భూలోకానికి ఈ లోకానికి తేడా ఏంటో తెలుసా? ఎందుకు తెలియదు? మనం బస్సు ఎక్కితే భూలోకం, మన మీద బస్సు ఎక్కితే ఈ లోకం. శిక్షలు వేయడం అంటే పంచిలేయడం అనుకున్నట్టే. పిలిపించండి పాపులను. ఈడేం చేశాడు? పెళ్ళం బాధలు భరించలేక పిచ్చి పట్టిన వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి మోసం చేశాడు. అయితే వీడికి రచ్చల బిస్కెట్లు పదే పదే చూపించండి. ఇదేం చేసింది? ఇది పెళ్లి కాక ముందే ముద్దు పెట్టుకుంది. అవునా? అట్లయితే దీన్ని ఆ సలసలా కాగుతున్న గది ఉంది కదా, ఆ గదిలోకి పంపించండి. ఇదేం చేసింది? ఇది పెళ్లి కాక ముందు ముద్దు పెట్టలేదు, పెళ్లి అయ్యాక కూడా ముద్దు అయితే పెట్టలేదు. దీన్ని నా గదిలోకి పంపించండి. దేనికి? అంటే ఆ గదిలో లిఫ్ట్ ఉంది కదా స్వర్గధారానికి. బలా మానవ బలా, నువ్వు నాకు బాగా నచ్చావు. ఆ. మా కూతుర్నిచ్చి నీకు వివాహం జరిపించదా? అవునా? ఆ. పిలిపించండి. అమ్మాయి, త్వరగా రా. నరుడా ఎవరొచ్చారో చూడు. ఇది మాకెందుకు తెలియదు, మీ వాహనం దున్నపోతే కదా ఇది. ఇది నా పుత్రిక. దేవుడు కూతురు అంటే రంభ అనుకున్న, ఇదేంటి బ్రవరాంబ థియేటర్ అంత ఉంది? అయినా సమయం ఆలస్యం అవుతున్నది, దండలు మార్చుకోండి. మీకు ఈ దండ వేస్తే ఏమనిపిస్తుంది? అడవిరాముడి సినిమాలో ఏనుగు ఎన్టీఆర్ మీద వేసినట్టే ఉంది. అంటే నేను ఏనుగునా? మరి ఏనుగుగా ఏంటి? ఏనుగు 2 దంతాలు ఉంటాయి, నీకు 32 దంతాలు ఉంటాయి, అంతే తేడా. నాకు సురపానానికి టైం అయింది, అది సేవించి వస్తాను. అదేంటి అచ్చన అలాగే ఉన్నావు? సేమ్ పించ్. మా ఆయన పేరు ఆది. మా ఆయన పేరు కూడా అదే. సేమ్ పించ్. అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏమండి మా ఆయన చచ్చిపోయాడండి, దాంతో బెంగ పెట్టుకొని మంచాన్ని బట్టి చచ్చిపోయి ఇక్కడికి వచ్చానండి. బెంగ బొక్క వయసు అయిపోయి మంచాన్ని బట్టి వచ్చి ఉంటది. ఎందుకండి నేను ఉండగా దాని పెళ్లి చేసుకున్నారు? నువ్వు ఆర్టీసీ బస్సు లాంటి దానివే, ఆపినప్పుడే ఎక్కాలి. ఇది ప్రైవేట్ బస్సు, ఆపి మరీ ఎక్కించుకుంటది. ఏమనుకుంటున్నావు? ఈ నాకు తాళి కట్టని మొగుడే. నేను దండేసిన మొగుడు, వీడు నావాడు. తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ నదిలాగా అయిపోయింది నా పరిస్థితి మీ ఇద్దరి మధ్య. ఇక సౌత్ బోర్ నాకు ఊరితో ఏం అక్కర్లేదు కానీ అవతల ఏమండి మీ ఆవుండండి నేను. దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే పెళ్ళాం బారి నుంచి మొగుడిని ఎముడు కూడా కాపాడలేని అర్థమైంది. పదండి ఒకటి వెళ్దాం. వెళ్ళిపోదాం.